అందమైన మోము, సుమధుర స్వరం, వినసొంపైన గానం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగల ప్రతిభ ఆ యువతుల సొంతం. వారి రాగాలు వీణుల విందు చేయగా వారి గాత్రం శ్రవణానందాన్ని కలిగిస్తుంది. ఆ ప్రతిభతోనే అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తమదైన ముద్ర వేసుకున్నారు. అక్షరాలు దిద్దే వయసులోనే సరిగములు పలికి సంగీత సరస్వతి అనుగ్రహంతో గాన కోకిలలుగా మారారు. మరి ఇంతకీ ఎవరా కళాకారులు? ఈ కథనంలో చూద్దాం. చూశారుగా ఎంత బాగా పాడుతున్నారో. పాటలు పాడటమే కాదండోయ్, పలు రంగాలలో బహుముఖ ప్రజ్ఞాశీలులు ఈ అక్కా చెల్లెళ్ళు. శాస్త్రీయ, సినీ సంగీతం, జానపద గీతాలు, అన్నమయ్య, త్యాగరాయ కీర్తనలను అలవోకగా ఆలపిస్తారు. ఆటల్లో, చిత్రలేఖనంలోనూ వావ్ అనిపిస్తారు. చదువుల్లో రాణిస్తూనే విభిన్న కళల్లో ప్రతిభా నైపుణ్యాలు కనబరుస్తారు ఈ ఔత్సాహికురాళ్లు. సుస్వరాలతో సంగీత ప్రియుల మదిని దోచేస్తున్న ఈ అమ్మాయిల పేర్లు ఋగ్వేదం పద్మశ్రీ, కృష్ణశ్రీ. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం మద్దూరు గ్రామం వీరి స్వస్థలం. తండ్రి హరివెంకట కిషోర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు, తల్లి కళ్యాణి ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేశారు. వారిద్దరికీ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, కళల పట్ల అపార ఆసక్తి. తల్లిదండ్రులను స్ఫూర్తిగా తీసుకుని సుమతి, వేమన, కృష్ణ శతకాలు కంఠస్థం చేశారు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. భగవద్గీత, ఆదిత్య హృదయం, సహశ్రీకృష్ణ అవతారానికి సంబంధించిన అనేక గ్రంథాలను అనర్గళంగా పఠించగలరు ఈ అమ్మాయిలు. 10 ఏళ్ల వయసు రాకముందే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు ఈ సోదరీమణులు. తొలుత జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తెలుగువారి గళమయ్యారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేదికలపై 500కు పైగా ప్రదర్శనలు ఇచ్చి పలువురు సంగీత దర్శకులు, గాయనీ గాయకులచే ప్రశంసలు కూడా అందుకున్నారు. శతక పద్యాలు, విష్ణు సహస్రనామం ఇలాంటివన్నీ నాకు చిన్నప్పుడు మా అమ్మ, నాన్న, నాయనమ్మ వీళ్ళు ఎవరికి ఎంత టైం కుదిరితే అంత టైం నా మీద స్పెండ్ చేసి వాళ్ళందరూ నేర్పించేవాళ్ళు. సో తర్వాత శాస్త్రీయ సంగీతం నేను విజయసారథి గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన నాకు వరుసకు మావయ్య అవుతారు. సో ఆయన దగ్గర వాళ్ళ పిల్లలు, వాళ్ళ శిష్యులు ఒకసారి వీళ్ళంతా పాడటం చూసి మాకు కూడా ఆసక్తి కలిగిందనమాట. సో అక్కడి నుంచి విజయసారథి గారి దగ్గర నేర్చుకున్నాను. దాని తర్వాత శ్రీ చక్రవర్తి గారి దగ్గర నేను సంగీతం నేర్చుకోవడం జరిగింది. ఒక 4 ఏళ్ళు ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత నేను సర్టిఫికేట్ 10th క్లాస్ తర్వాత శాస్త్రీయ సంగీతం వోకల్లో సర్టిఫికేట్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం శ్రీమాన్ NCH బుచ్చాచార్యులు గారి దగ్గర శాస్త్రీయ సంగీతం అభ్యసిస్తున్నాను. 2018 సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ పాటల పోటీల్లో ప్రథమ, ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. అలాగే 2019లో రాష్ట్ర స్థాయి పాటల పోటీల్లో ద్వితీయ బహుమతి, శాస్త్రీయ సంగీతంలో ప్రథమ బహుమతి సొంతం చేసుకున్నారు. మ్యూజిక్ అండ్ ఆర్ట్ విభాగంలో పద్మశ్రీ ప్రతిభను మెచ్చి అమెరికన్ మెరిట్ కౌన్సిల్ సర్టిఫికెట్తో సత్కరించింది. ఇటీవల నాకు 2 వరల్డ్ రికార్డ్స్ రావడం జరిగింది. ఛాంపియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంకా హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. నేను ఫస్ట్ అండ్ యంగెస్ట్ పర్సన్. 116 తెలుగు సినిమా పాటలు ఫీమేల్ సింగర్స్ పాడింది. సినిమాలో వాళ్ళు ఏవైతే పాటలు పాడారో వాటిలోంచి చిన్న పార్ట్ 2 minutes 3 minutes వరకు మంచి పాట ఏదైతే ఉందో ఆ పాట నేను కట్ చేసుకొని ఒక 2 to 3 minutes పర్ఫామ్ చేయడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ 4 hours 45 minutes పాడడం జరిగింది అనమాట. సో అక్కడ పర్ఫామ్ చేసిందంతా నేను చిన్నప్పటి నుంచి పాడుతూ ఉండడం వల్ల వచ్చిన ఇన్స్పిరేషన్, అక్కడ నుంచి వచ్చిన ఇంట్రెస్ట్, ఎలా పర్ఫామ్ చేయాలి అన్నదంతా నేను చిన్నప్పటి నుంచి అందరినీ చూసి నేర్చుకున్నది. నేను నేషనల్ లెవెల్లో మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్ఫామ్ చేయడం జరిగింది. మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ 2019లో సింగపూర్లో నేను పాడడం జరిగింది. 3 దేశాలకి కాంపిటీషన్ జరిగిందనమాట. సింగపూర్, మలేషియా, ఇండియా ఈ 3 దేశాలకి
అక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళు నేషనల్ లెవెల్ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఛాంపియన్షిప్ చేయడం జరిగిందనమాట. సో అక్కడికి వెళ్ళి నేను పర్ఫామ్ చేయడం జరిగింది భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తూ. అక్కడ నాకు మొదటి బహుమతి వచ్చిందనమాట. సో ఇండియాకి మొదటి బహుమతి తీసుకొచ్చాను. అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మరియు నేషనల్ లెవెల్లో మన దేశాన్ని మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ కూడా నేను 10-15 ప్రదర్శనలు ఇచ్చాను ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా నేషనల్ లెవెల్లో కలిపి. ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా 116 మంది ప్రసిద్ధ తెలుగు గాయనిమణులు పాడిన పాటలను ఏకధాటిగా 4 గంటల 40 నిమిషాల పాటు ఆలపించింది పద్మశ్రీ. ఇందుకు గాను హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. 20 ఏళ్ల వయసులోనే ఆ ఘనత సాధించిన తెలుగు అమ్మాయిగా రికార్డును సాధించింది. అంతేగాక తొలి తెలుగు సింగర్గా కూడా ఛాంపియన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సైతం నెలకొల్పింది. సంగీతంతో పాటు చదువుల్లోనూ రాణిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. బీటెక్ పూర్తి చేసిన పద్మశ్రీ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో 5 అంకెల వేతనంతో ఉద్యోగాన్ని సంపాదించింది. నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. సో నాకు ముందు కూడా 2-3 సాఫ్ట్వేర్ జాబ్స్ రావడం జరిగింది. కానీ నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చదివాను కాబట్టి ఆ ఫీల్డ్లోనే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ఒక కోర్ కంపెనీలో అప్లై చేశాను హైదరాబాద్లో. సో ఆ కంపెనీ నాకు ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ నుంచి నేను ఆ కంపెనీ కోసం వర్క్ చేస్తాను. లైక్ స్టడీస్లో నా గోల్ ఏంటంటే ఏదో ఒక కంపెనీకి, ఒక రెప్యూటెడ్ కంపెనీకి నా సాయి శక్తిలో నేను ఏదైతే కాంట్రిబ్యూట్ చేయగలనో, ఏ కంపెనీ అయినా పర్లేదు, నాకు జనరల్ గోల్ ఇది. నేను ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేయగలనో అంతవరకు కాంట్రిబ్యూట్ చేసి నాకు వాళ్ళకి బెనిఫిట్ తీసుకురావాలన్నదే నా గోల్. చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో కూడా ఉండేదాన్ని అనమాట. నాకు సైకిల్ పోలో నేషనల్స్లో 2nd ప్రైజ్ ఉంది. ఇంకా ఫెన్సింగ్ స్టేట్ లెవెల్లో 3rd ప్రైజ్ ఉంది. గ్రూప్గా నేను మా స్కూల్లో ఉన్నప్పుడు పర్ఫామ్ చేయడం జరిగిందనమాట. ఇంకా హాకీ నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడాను. సో స్కూల్ లెవెల్, ఇంటర్ స్కూల్ లెవెల్ కాంపిటీషన్స్లో కూడా మా స్కూల్కి నేను ఎంతో కాంట్రిబ్యూట్ చేశాను. సో ప్రైజెస్ కూడా తీసుకొచ్చాను. అక్కకు ఏమాత్రం తీసిపోకుండా చెల్లి కూడా అటు పాటలు, సంగీతంతో పాటు చదువుల్లోనూ రాణిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన కృష్ణశ్రీ బీటెక్లో ఏఐ కోర్సులో చేరాలనుకుంటుంది. కానీ భవిష్యత్తులో ఐఏఎస్ అవ్వడమే తన లక్ష్యమని అంటోంది. ఇప్పుడు సంగీతం పరంగా కర్ణాటక సంగీతంలో సర్టిఫికేట్ ఇంకా డిప్లొమా కోర్సెస్ పూర్తి చేయాలని నా గోల్ అండి. ఈ సంవత్సరం సర్టిఫికేట్ ఎగ్జామ్కి అటెంప్ట్ చేస్తున్నాను. ఇంకా డిప్లొమా కూడా కంప్లీట్ చేసి మంచి స్థాయికి వెళ్ళాలని నా గోల్. ఇంకా చదువులో బీటెక్ చదవాలనుకుంటున్నాను. బీటెక్ చదివి తర్వాత యూపీఎస్సీ క్రాక్ చేయాలనేది నా గోల్. అంటే హయ్యర్ స్టడీస్కి ఫారెన్ వెళ్ళాలన్నా కానీ అలాంటి వాటికి ఈ సంగీతం సర్టిఫికెట్స్ ఇలాంటివన్నీ బాగా పనిచేస్తాయండి. అంటే విద్య నేర్చుకున్నది ఏది వృధాగా పోదు, ఎక్కడొక్కడ ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నామండి. అవసరం ఉందా అంటే తప్పకుండా ఉందని నేను చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇలాంటి లలిత కళలు కానివ్వండి, అంటే కూచిపూడి, సంగీతం, భరతనాట్యం ఇట్లాంటివన్నీ ఇంట్రెస్ట్తో అందరూ నేర్చుకుని దీన్ని దేశ విదేశాల్లో అలాగా అందరికీ చాటి చెప్తే మన సంస్కృతి యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుంది. కాబట్టి అందరూ తప్పకుండా నేర్చుకోవాలి, కుదిరినంత వరకు చదువుతూనే నేర్చుకోవాలి. అంటే ఇది అంటే చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తారో దీనికి కూడా అంతే అలాగే టైం పెట్టి ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే గొప్ప స్థాయికి వెళ్ళొచ్చు అని నేను నమ్ముతున్నాను. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలను రక్షించి భావితరాలకు అందించాలనే పట్టుదలతో ఎన్ని కష్టాలు ఎదురైనా పిల్లలకు సంగీతాన్ని నేర్పించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. మన సంస్కృతిని, మన భాషని, మన సమాజాన్ని మనమే గౌరవించుకోవాలి. ఇప్పుడు తమిళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భాష పట్ల వాళ్ళకి చాలా మక్కువ ఉంటుంది. ఇంకొక భాష వచ్చినా సరే వాళ్ళు మాట్లాడరు. మేకింగ్ హ్యూమన్ రిసోర్స్. ఒక పిల్లల్ని మనం సొసైటీకి ఇస్తున్నాం అంటే వాళ్ళ వల్ల సొసైటీ ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. వాళ్ళు ఏం సొసైటీకి కోట్లు లక్షలు ఏం దానాలు చేయక్కర్లేదు. వాళ్ళు సొసైటీని ఒక బాధ్యత గల పౌరులుగా బతికి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వీలైతే అవతల వాళ్ళకి సహాయం చేసేలాగా తయారు చేయగలగటం ఒక పేరెంట్గా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఇంట్లో మా బాధ్యత ఎంత ఉందో వాళ్ళ కష్టం కూడా అంతే ఉంది. పాడతా తీగ ఫైనల్ ఆడిషన్కి సెలెక్ట్ అయ్యారు.
అది ఇంకా డేట్ రావాలి. ఎప్పుడైతే అప్పుడు హైదరాబాద్ వెళ్ళి మా ఈసారి కనీసం ఒక్కళ్ళైనా కనీసం చరణ్ గారు ముందైనా పాడే అవకాశం వస్తుందని ఆశపడుతున్నాం. గోపాల్ స్వామి గిఫ్ట్ అండి. పిల్లలు ఇద్దరు కూడా మాకు గోపాల్ స్వామి గిఫ్ట్. అంటే మాకంటూ వీళ్ళే అసెట్. మా ఆస్తులు ఉన్నా లేకపోయినా పిల్లలే మాకు ఆస్తులండి. ఓవైపు చదువు, మరోవైపు భవిష్యత్ కళలు, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూనే సంగీతంలో అద్భుతంగా రాణిస్తున్న ఈ అక్కా చెల్లెళ్ల కథ నేటి యువతరానికి ఓ పాఠం. చదువులో రాణిస్తూనే శాస్త్రీయ సంగీతం, గానం, క్రీడలు సహా పలు కళల్లో విశేషంగా ప్రతిభ కనబరుస్తూ భలా అనిపించుకున్నారు యువతులు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పథకాలు కైవసం చేసుకొని 10 మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కనుమరుగవుతున్న భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కళలను పరిరక్షించడమే తమ లక్ష్యమని, ఈ దిశగా వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కృషి చేయనున్నట్లుగా వారు చెబుతున్నారు. కేవలం సోమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.